హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు చేయబోతున్నాం. టేస్ట్ అయితే చాలా మంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం కర్రీ చేయడానికి పొడి మసాలా ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ముందుగా ఎండు కొబ్బరిని తీసుకొని కాస్త దోరగా వేపుకున్న తర్వాత అందులోనే చెక్క, లవంగాలు, అలాగే 5 మిరియాలు, అలానే మీకు నచ్చితే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేయండి. అంటే ఆయిల్ ఏం లేకుండా ఫ్రై చేసిన తర్వాత మంచి అరోమా వచ్చిన తర్వాత లాస్ట్లో గసగసాలు వేసుకొని వేపుకోవాలి. గసగసాలు ముందే వేస్తే ఇవి మాడిపోతాయి. లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దామా. ముందుగా ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఏదైనా నాన్ వెజ్ ఐటెం చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా కలర్ మారి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, అలాగే ఒక టమాటాను, ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లో ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల కర్రీకి మంచి అరోమా, మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఆయిల్లో వేపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రంగా నీచువాసన లేకుండా పసుపు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ 1కి 3 సార్లు నాటుకోడి ముక్కలని కడుక్కోవాలండి. కడుక్కుంటేనే బాగుంటుంది, లేదంటే కూర అనేది నీచువాసన వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నాటుకోడి ముక్కలు ఇందులో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నీరంతా ఎగిరిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. కూరలో వాటర్ అనేది మొత్తం శుభ్రంగా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ముక్కల్ని అయితే మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి ముక్కల్ని బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నాటుకోడి పులుసు దేంతో సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి. ఉల్లిగారెలు, అలానే రాగి సంకటి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషను. మీరు ఎప్పుడైనా నాటుకోడిని రాగి సంగట్లోకి ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కూరలో ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కైనా ఆయిల్, కారం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మేమైతే 1/2 కేజీ తీసుకున్నామండి నాటుకోడి. 1/2 కేజీకి 2 గ్లాసెస్ వాటర్, అంటే ముక్కలు బాగా మునిగే వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టి ముక్క బాగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. నాటుకోడి కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. అలా అని కుక్కర్లో వేస్తే టేస్ట్ అంత బాగుండదు. కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కర్రీకి మంచి గ్రేవీ కూడా వస్తుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పొడి మసాలా వేసిన తర్వాత కర్రీ అనేది ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని, పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలానే మంచి స్పైసీగా అనే గ్రేవీతో నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.